హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తిరు డైరీస్. ఈరోజు వీడియోలో మనం సాంబార్లోకి ఇంకా పప్పులోకి సైడ్ డిష్గా వాడుకునే దొండకాయ పకోడీ అయితే చూపించబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా టిప్స్ అయితే ఉంటాయి. దొండకాయ పకోడీని చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. ముందుగా దొండకాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి, బాగా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ అయితే ఉండాలి. ఎక్కువ మందంగా కట్ చేసుకుంటే ఉడకవన్నమాట, మెత్తగా అయిపోతుంది మన పకోడీ. ఇలా కట్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకుందాం. కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్తో పాటు పసుపు కూడా వేసుకోండి. అలాగే కారం, ఇంకా ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసాను. అలాగే గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే వేస్తున్నాను. ఇంతేనండి, ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేయాల్సిన పని లేదు. ఇలాగా కలిపేసుకోవడమే, కనీసం వాటర్ కూడా వేసే పని లేదండి. ఇలాగా పిండిని చక్కగా అయితే కలుపుకోవాలి. ముక్కలకంతా మనం వేసాం కదా, ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవాలండి. మీడియం హీట్లో అయితే ఉంచుకోండి, ఎందుకంటే దొండకాయ ముక్కలు మనకి లోపల వరకు వేగి ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. పకోడీ వేసినట్టు ఇలా విడివిడిగా వేసుకోండి. వేసిన వెంటనే మాత్రం అసలు కదపొద్దు. ఇలా కడాయిలో చుట్టూ వేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఉంచిన తర్వాత అప్పుడు ఫోర్క్తో ఎడ్జెస్ అన్నీ లైట్గా కదిలిస్తే అప్పుడు ఎడ్జెస్ అంటుకున్నవన్నీ విడిపోతాయి, చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకోవాలి జస్ట్ లైట్గా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను పేపర్ అయితే వేస్తున్నాను. మనం ఫ్రై చేసుకున్న పకోడీ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలాగా నెక్స్ట్ బ్యాచ్ అయితే వేసుకోవాలి. ఇలా చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ విడివిడిగా అయితే వేసుకోవాలండి, చాలా వస్తాయి. ఈ టెక్నిక్ అయితే పాటించండి. మీరు పకోడీ ఎలా వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లాగా అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేద్దామని ఇలా 2 స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నా. నేను 2 అయితే తీసుకున్నాను, మీరు 4, 5 కూడా తీసుకోవచ్చు. చూడండి, మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి అడుగున పిండి అయితే కొంచెం మిగిలిపోతుంది కదా, అందులో మనం కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని అయితే ఒకసారి కలిపేసి మనం పకోడీలాగా అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగా ఫ్రై అయ్యే వాటిలో వేస్తే వాటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి. ఇలా మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇంతేనండి, మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. సాంబార్లోకి పప్పులోకి సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.